VG24 న్యూస్కి స్వాగతం. గుండ్ల సింగారంలో సఖీ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ గుండ్ల సింగారంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ సర్వోదయ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. మహిళలకు తక్షణ సహాయ చర్యలపై రూపొందించిన 181వ వాల్పిస్టర్ను ఆవిష్కరించారు. సఖీ సెంటర్ ద్వారా మహిళలకు అందించే సేవలపై మాట్లాడి మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి డ్వాక్రా సంఘాలు మహిళలకు ప్రభుత్వం నుంచి అందించిన చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సఖీ సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి, కోఆర్డినేటర్ బొల్లెపల్లి అనుషతో పాటు స్థానిక 2వ డివిజన్ అధ్యక్షుడు పుట్ట తిరుపతి, మాజీ కార్పొరేటర్ బనోత్ కల్పన, సింగ్లాల్, అజయ్, పొన్నాల రఘు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వెయిట్ చేసిందమ్మా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ఆరపల్లి దగ్గర కూడా అందరి పైడిపల్లి చెల్లెమ్మలకు అక్కలకు అందరికి కూడా ఇది ఒక కార్యక్రమం ఉంటే ఏదో చీరలు వచ్చినాయి తీసుకున్నారు అనేది కాకుండా మేమందరం అంటే మా నాయకులందరూ కోరిక మీదకు అన్న అట్లా కాదు, మనం ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని కనీసం వాళ్ళకి టీ స్నాక్స్ ఇచ్చి చీరలు ఇద్దాం, లేకుంటే మనం చేసే పనులు తెలుస్తలేదని తిరుపతి వీళ్ళందరూ అడుగుతూనే దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత నెల నుండి అందరం కూడా ఎలక్షన్ అంటే ఎస్ఐఆర్ పైన ఓటు నమోదు ప్రక్రియలో చాలామంది పిఎల్ఏ ఆఫీసర్లు కూడా మెప్మా నుండి తర్వాత అధికారులు ఉండట్లో దానివల్ల 10వ తారీఖు తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం. ఈరోజు 11వ తారీఖు. సో ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి అందరు ఓట్లు నమోదు చేసుకున్నారా అమ్మా? అందరు ఓట్లు చేసుకున్నారు కదా నమోదు. ఎందుకంటే ఓటు హక్కు పోయిందంటే కష్టం తల్లి, ఓటు హక్కు ఉండేటట్టు చూసుకోండి. మరి ఇంత చక్కటి కార్యక్రమం, మరి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఏదో గతంలో ఇచ్చిన చీరలాగా కాకుండా ఆ చీరలన్నీ తీసుకుపోయి తడకలకు శెల్కలకు కట్టిన సందర్భాలు ఉన్నాయి. కింద పడేసి కాళ్ళతో తొక్కిపోయిన రోజులు కూడా చూసినాం. మరి రేవంత్ అన్న అట్లా కాకుండా ఆడబిడ్డలకు ఇచ్చేటి మరి ఇంటికి వస్తే సారే చీర పెడతాం కాబట్టి ఆ చీరకు ఒక విలువ ఉంటుందనే ఉద్దేశంగా సీతక్క, సురేఖమ్మ, మరి రేవంత్ అన్న గారు కలర్ సెలెక్ట్ చేసినప్పుడు అదృష్టం కొద్దీ నేను కూడా అక్కడనే ఉన్నా. ఆ రోజు చూస్తే చాలా చీరలు వేసింది తీసుకొని వచ్చి, అంటే నెంబర్ ఆఫ్ సారీస్ తెచ్చినాక అందులోకి వెళ్ళి మీరు పాట పాడతారు కదా, ఆకాశంలో నీలిరంగం అది ఏదో పాట ఉంది కదా, ఆ నీలిరంగు కలర్తోని ఉన్న విధంగా సీతక్కను రేవంత్ అన్న గారు సెలెక్ట్ చేసి నీలిరంగు చీరను తర్వాత డిజైన్తో మంచి పట్టు బార్డర్ ఉండే విధంగా సెలెక్ట్ చేసింది ఆ రోజు. సో ఆ చీరలు వచ్చి మనకు దాదాపు 2 నెలలు అయిందా, 2 months అయినాయి చీరలు వచ్చి మనకు. సో ఎవరు కూడా చీరలు రావద్దని బాధపడకండి. 18 సంవత్సరాలు నిండిన చెల్లె నుండి మొదలు పెడితే 60-70 ఏళ్ళు ఉన్న అమ్మమ్మ నాయనమ్మ ఉన్నా కూడా ఇంట్లో అందరికి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం మరి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మీ అందరికి కూడా మరి మెప్మా టీం మెంబర్స్కి తెలుసు, కంపెనీలో ఉన్న సోదరి వాళ్ళందరికీ తెలుసు. మీ అందరికి కూడా ఒక యాప్ ఇచ్చారు కదమ్మా, యాప్ ద్వారానే మీరు చీర ఇవ్వాలి, ఫోటో తీసుకొని చీర ఇవ్వాలి కదా, అంతేనా? మెప్మా టీం మెంబర్స్ ఉన్నారా? ఇప్పుడు ఆర్పీలు ఉన్నారు కదమ్మా, ఆర్పీలు అందరు కూడా. సో మీరందరికీ యాప్ ఉంది కదమ్మా. సో ఇప్పుడు ఒక సోదరి మరి రాజేశ్వరి చక్కగా మాట్లాడిందమ్మా, పెద్దమ్మ చాలా చక్కగా 2-5 నిమిషాలే మాట్లాడింది, కానీ తక్కువ మాట్లాడింది, చాలా ఒక విలువైన సమాచారం చెప్పింది. మీరు మీ దగ్గర చీరలు ఉన్నాయి, ఎవరి ఇంటికి వస్తారా సంఘంలో ఉండన్నా మీ ఫోటో తీసుకొని, ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ యాప్ అంటుంది దాన్ని. ఆ ఫోన్లో మీరు కళ్ళు ఇట్లా మిట్కరిస్తేనే ఫోటో క్యాప్చర్ అవుతుంది, లేకుంటే క్యాప్చర్ కాదు. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టింది సిస్టమ్ అంటే ఎలాంటి అవకతవకలు జరగదు. నేను కూడా ఒక 5 చీరలు వెనకేసుకుందాం అనే ఆలోచన ఉండదని నెంబర్ ఇచ్చి నెంబర్ ప్రకారంగా వారి యొక్క ఫోటో క్యాప్చర్ అంటే ఫోటో తీసి వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఆర్పీల మీద పెట్టింది ప్రభుత్వం. సో వారు చాలా బాధ్యత ఉంది, వాళ్ళకు ప్రతి ఇంటికి చీర చేరే విధంగా వారు బాధ్యతలు తీసుకున్నారు. మరి 10 ఏళ్లలో వడ్డీ లేని రుణాలు వచ్చినాయమ్మా? రాలే కదా తల్లి రాజేశ్వరమ్మ, రాలే కదా. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి రేవంత్ అన్న బట్టి
సీతక్క కూర్చొని ఎట్లయినా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి అని ఒక పెద్ద సంకల్పంతో ఈరోజు రుణాలు ఇప్పించింది. ఈరోజు మొగలు పోతే ఎవరన్నా బ్యాంకుల మాకు ఇస్తలేరు ఫైనాన్స్, నువ్వు ఏమన్నా ఉంటే తీసుకురా, షూరిటీ తీసుకురా, లేకుంటే ఏమన్నా భూమి పత్రాలు ఉంటే పెట్టు, లేకుంటే ఇంకేమన్నా ఉంటే బంగారు తాకట్టు పెట్ట అంటున్నారు. కానీ మీరు పోతే కళ్ళు మూసుకొని బ్యాంక్ ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తారు. మరి ఆ గొప్ప ఘనత మా మహిళా సోదరు మళ్ళకే దక్కింది. ఎందుకంటే వారిపైన ప్రగాఢమైన విశ్వాసం కలిగింది ఇప్పుడు ప్రభుత్వానికి, బ్యాంకులకు. బ్యాంక్ ఇప్పుడు ఒకవేళ దురదృష్టంగా ఎవరైనా చనిపోయినా కూడా వారి యొక్క రుణం మాఫీ 5 లక్షల అమ్మ ఎంత 10 లక్షల అమ్మ పర్ఫెక్ట్ ఉంది రాజేశ్వరరావు. నేను తప్పు చెప్పినా కూడా సరి చేస్తుంది. 10 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి అసలు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన వచ్చింది. మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మీ పేరు మీద ఇచ్చినామా? ఎన్ని ఇచ్చినాం తమ్మి? ఇక్కడ మనం సింగారంలో ఎన్ని ఇచ్చినాం? 70. అంటే మనకు టోటల్ బూతులన్నీ 6 ప్లస్ వంగపాడు, పెగడపల్లి, అక్కడ 60, ఇక్కడ 60. అదే మొత్తం 170, 150 ఎంత ఇచ్చినాం? 140 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామమ్మా. కానీ ఇంకా కొన్ని కట్టకుండా ఉన్నారు. దయచేసి ఒకవేళ మా సోదరుడు చైర్మన్ చెప్పిండు రాజేష్ కన్నా, నా దృష్టికి తీసుకొని వస్తే ఎవరి దగ్గర ఒక 10 రూపాయలు అడగలేము. 10 రూపాయలు ఆశించకుండా ఆస్ట్రానిక్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ నాకు తెలిసిన మిత్రుడి ద్వారా మాట్లాడి, వాళ్ళు బాంబేలో ఉంటారు, బాంబే నుండి పిలిపించి, ఎందుకంటే నేను చదువుకున్న కొంచెం ఉద్యోగం చేశాను కాబట్టి నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. సో వారితో మాట్లాడి తీసుకొచ్చి ఇప్పుడు సుమారుగా ఒక 100 ఇండ్లు వరకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, కట్టుకోలేని వాళ్ళు, అంటే పూర్తిగా పిల్లలు కూడా వేసుకోలేని శక్తి ఉన్న వాళ్ళను వారిని అందరినీ గుర్తించి వారికి ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా చేసినామా. ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటే దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా ఆ కంపెనీతో మాట్లాడి మళ్ళీ కూడా ఇల్లు కట్టిస్తాను.